ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పెదమాంబే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమః తస్సై నమో నమః. యాదేవి సర్వభూతేషు ఛాయా రూపేణ సంస్థిత నమః తస్సై నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమః తస్సై నమో నమః. या देवी सर्वभूतेषु निद्रा रूपेण संस्थितः नमः तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमः तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु दुर्गा रूपेण संस्थितः नमः तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु मातृ रूपेण संस्थितः नमः तस्यै नमः तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु पिदमांब रूपेण संस्थितः नमः तस्यै नमो नमः. శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నటువంటి శ్రీ మావురాల పెద్దమ్మ దేవాలయం ఆర్పి రోడ్ ఓల్డ్ బోయిగూడలో ఉన్నటువంటి ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయం. సుమారుగా 100 సంవత్సరాల క్రితం దేవాలయం ఈ యొక్క దేవాలయం. ఈ దేవాలయంగా చాలా పూర్వము చాలా చిన్నగా ఉండేటువంటి ఈ దేవాలయంలో బ్రహ్మశ్రీ భాస్కర్ భట్ట చంద్రబోలి గురుస్వామి గారు ఆయన చిన్నతనంలో ఈ దేవాలయంలో నిత్యము పూజ చేస్తూ ఈ కొంతమంది బస్తీవాసులను పట్టుకొని ఈ యొక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు. అయితే 1973లో ఈ యొక్క దేవాలయంలో దొంగలు పడి అమ్మవారిని చిన్న భిన్నం కూడా చేసేసి అమ్మవారి ఒంటి మీద ఉన్నటువంటి కొద్దిగా బంగారాన్ని కూడా తీసుకొని అతడు గుడి ఎదురుగా నెత్తురు కక్కుని చనిపోయాడు. అప్పుడు కంచి కామోటి వారి వెళ్ళి ఈ యొక్క దేవాలయం ఇలా జరిగింది, ఏంటి అపచారం అని అడిగేసరికి అప్పుడు ఆ స్వామి వారు కూడా చెప్పారు, స్వామి ఈ యొక్క దేవాలయం అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి, అమ్మవారిని కదిలించకుండా దేవాలయం ఆగ్నేయంగా చూస్తుంది కాబట్టి దేవాలయాన్ని కూడా అంతా కూడా డిస్మెంటల్ చేసి మళ్ళీ దేవాలయం పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తే చాలా బాగుంటుందని చెప్పేసరికి అప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్న మాశెట్టి రామారావు గారు, అలాగే అరుణ్ కుమార్ త్రివేది గారు, అలాగే కొంతమంది బస్తీ వాసులు కూడా ఇక్కడ కలుపుకొని ఈ యొక్క దేవాలయాన్ని 40 రోజుల్లో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మొట్టమొదటిగా జలగం వెంగళరావు గారు ప్రమాణ స్వీకారం, ఆయన మొదట ప్రమాణ స్వీకారం చేయగానే ఈ దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే ఈ దేవాలయం కూడా ఆ రోజు నుండి కూడా ప్రతినిత్యం కూడా ఈ దేవాలయంలో ప్రతినిత్యం పూజలు పునస్కారాలు జరుగుతూ అమ్మవారికి విశేషమైన అభిషేకాలు అర్చనలు పూజా పునస్కారాలు జరగడం జరుగుతుంది. అలాగే ఆశ్వీజ మాసంలో ఈ అమ్మవారికి దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో, అలాగే కార్తీక మాసంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మాలధారణలు, ఇరుముడి అయ్యప్ప పూజా కార్యక్రమాలలో ఇలా ప్రతినిత్యం కూడా ఇక్కడ ఏదో ఒకటి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటున్నది. భక్తులు కూడా అనేకమైన ఇక్కడికి విశేషంగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని కూడా కొలుస్తూ నిత్యం కూడా ఈ అమ్మవారిని ఎలవేలా కూడా కొలుస్తూ వారి వారి కోరికలని కూడా నెరవేరుస్తుంటుంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ అమ్మవారిని మరి ప్రతి మంగళవారము శుక్రవారం నాడు కూడా ఈ యొక్క అమ్మవారిని ఎంతో విశేషంగా ఈ పూజించుకుంటారు. కాబట్టి మళ్ళీ ఈ దేవాలయానికి అనేకమంది ప్రముఖులు, అలాగే నందమూరి రామారావు గారు, అలాగే కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, సినీ ప్రముఖులు, ఎంతో రాజకీయ నాయకులు ఎంతో మంది కూడా ఈ దేవాలయాన్ని సందర్శించినారు. ఈ ఆ రోజు నుంచి కూడా నిత్యము ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతినిత్యం కూడా పూజా పునస్కార కార్యక్రమాలు జరుగుతుంటాయి. మన హైదరాబాదే కాకుండా పలు రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించుకొని అమ్మవారిని కూడా నిత్యము కూడా కొలుస్తున్నారు ఈ యొక్క భక్తులు కూడా అందరూ కూడా. కాబట్టి
మనము కూడా ఈ అమ్మవారిని ఒక విశేషంగా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారం కూడా ఒక 5 శుక్రవారాలు ఈ అమ్మవారిని ఎలాంటి కోరికలు కూడా కోరుకున్నా ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ భక్తులందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అమ్మవారిని నిత్యం కూడా పెళ్లి కాని వాళ్ళ అమ్మాయిలు వచ్చి ఈ అమ్మవారిని ఒక 5 వారాలు కొలిస్తే వాళ్ళకి పెళ్లి అవుతుంటుంది. సంతానం లేని వారికి కూడా ఇక్కడ ఎంతో సంతానం కలుగుతుంది. మళ్ళీ అమ్మవారు వాళ్ళకు పుత్ర పౌత్రాలు కూడా వాళ్ళ సంతానం కలుగుతుంది. అలాగే ఉద్యోగం లేని వాళ్లకు వ్యాపారం ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని వేడుకొని చాలు అమ్మవారు తప్పకుండా వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తుంటుంది. ఈ యొక్క అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి పూర్వము మావురాల అనే గ్రామంలో ఈ యొక్క అమ్మవారి గ్రామ దేవత కాబట్టి ప్రతినిత్యం కూడా అమ్మవారిని అందరూ బస్తువాసులే కాకుండా ప్రతినిత్యం దూరం నుండి కూడా వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ రాండి. తప్పకుండా ఈ అమ్మవారిని మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంటుంది. ఆ యొక్క కోరికలు నెరవేరుకున్న తర్వాత యథాశక్తిగా మీ శక్తి కొలదిగా ఇక్కడ అమ్మవారికి అర్చన చేయించుకోండి. లేదా కొబ్బరికాయ పూలు పండ్లు ఏదైనా సమర్పించినా ఆమె భక్తితో స్వీకరిస్తుంది కాబట్టి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ జై మాత్రే నమః. ఈ గుడి విశేషం అంటే మేము 1967లో జోధ్పూర్ నుంచి వచ్చినప్పుడు నేను 5 ఏళ్ల చిన్న పిల్లని. ఇప్పుడు నాకు 73 ఏళ్ళు. ఈ గుడి చాలా పవర్ఫుల్ అమ్మవారు. ప్రతిరోజు రాత్రి పూట 12 గంటల తర్వాత అమ్మవారు గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారన్నమాట. సో ఆ ప్రదర్శనలో అమ్మవారి యొక్క గజ్జల చప్పుడు మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరడము చాలా విశేషంగా ఉండేదన్నమాట. సో ఈ గుడి చాలా చిన్నగా ఉండేది మొదట్లో, కానీ ఇప్పుడు చాలా డెవలప్ చేసి అమ్మవారికి నగలు అన్ని రకాలుగా గుడిని బాగా పైకి తీసుకొచ్చారు. ఈ అమ్మవారి యొక్క చాలా పవర్ఫుల్ కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలి, వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకోవాలని అనుకుంటూ మీ అందరికీ నమస్కారం.